గుడ్ ఈవినింగ్ టు ఆల్. 5 మంత్ర కెరీర్ పాయింట్ ద్వారా మనం న్యూస్ పేపర్ టు ఎగ్జామినేషన్ పేపర్ అనే సరికొత్త అనాలిసిస్ అంటే విశ్లేషణ కార్యక్రమాన్ని రూపొందించటం జరిగింది. అంటే ప్రతిరోజు హిందూలో కానీ, ఈనాడులో కానీ, ఆంధ్రజ్యోతిలో కానీ, నమస్తే తెలంగాణలో కానీ ఇలాంటి పేపర్లలో వస్తున్నటువంటి వార్తలలో ముఖ్యంగా పోటీ పరీక్షలకు ఎటువంటి సమాచారం అయితే ఉపయోగపడుతుందో అటువంటి సమాచారాన్ని తీసుకొని ఆ అంశాలను విశ్లేషించడం జరుగుద్ది. కావున దీనికి మేము న్యూస్ పేపర్ టు ఎగ్జామినేషన్ పేపర్ అంటే ఏమిటి? విద్యార్థులకు పుస్తకాలతో పాటు తరగతి గదిలో అధ్యాపకుడు చేసే పాఠ్యాంశంతో పాటు న్యూస్ పేపర్స్ కూడా చాలా దోహదపడతాయనే విషయాన్ని గ్రహించాలి. కాకపోతే సమయం లేకుంటే న్యూస్ పేపర్ను ఎలా చదవాలో అనే విషయము సరిగ్గా తెలియక చాలా తేలికగా తీసుకునే అవకాశం ఉంది. న్యూస్ పేపర్ని సరిగ్గా చదవగలిగినట్లయితే, అందులో వచ్చిన విషయాలని జ్ఞప్తికి ఉంచుకున్నట్లయితే పరీక్షా కేంద్రంలో ఆ అభ్యర్థి సుమారు 4 నుంచి 6 మార్కులు ప్రతి సబ్జెక్టు కూడా అలకోవగా చేసే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్లో వచ్చిన అంశాలను తీసుకొని మీకు న్యూస్ పేపర్ టు ఎగ్జామినేషన్ అనే ఒక విశ్లేషణ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ ఎపిసోడ్ 2 ఈరోజు ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్కి సంబంధించినటువంటి అంశాలు ఈరోజు ఆంధ్రజ్యోతిలో కానీ, లేకపోతే ఈనాడులో కానీ, నమస్తే తెలంగాణలో కానీ బ్యానర్ ఐటమ్గా రావటం జరిగింది. దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి, మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఒక్కసారి మనం విశ్లేషిద్దాం. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తూ ఇక స్వర్ణయుగమే అనే అంశాన్ని మాట్లాడటం జరిగింది. ఇప్పుడు మనం కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అమెరికా ఫస్ట్ నినాదంతో దేశాన్ని అగ్రస్థానంలో నిలబెడతా, అమెరికా ఫస్ట్ అనే నినాదంతో దేశాన్ని అంటే యుఎస్ఏని అగ్రస్థానంలో నిలబెడతా అన్నాడు. అధ్యక్షుడిగా ప్రమాణం చేశాక ట్రంప్ యొక్క ఉద్ఘాటన క్యాపిటల్ హిల్ భవనంలో కనుల పండుగగా వేడుక, ఉపాధ్యక్షుడిగా వ్యాన్స్ బాధ్యతలు స్వీకరణ, హాజరైన వారిలో ఒబామా, బుష్, క్లింటన్ ఇలాంటి పరువులు దేశాధినేతలు కూడా ఈ కార్యక్రమాన్ని హాజరు కావటం జరిగింది. ఇప్పుడు ఈ న్యూస్ ఐటమ్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఇందులో నుండి పోటీ పరీక్షలకు ఏ విధంగా మనకు దోహదపడుతుందనే విషయాన్ని చూద్దాం. అమెరికాలో ఇప్పుడు స్వర్ణయుగం మొదలవుతుందని నూతన అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అగ్రరాజ్యం పేరు ప్రఖ్యాతులను నిలబెట్టేందుకు ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అక్రమ వలసలను అరికడతామని, దేశ దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీని విధిస్తామని ప్రకటించారు. ట్రంప్ సోమవారం మధ్యాహ్నం అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేశాడు. ఈ బాధ్యతల్ని ఆయన స్వీకరించడం ఇది 2వసారి. అంటే ఇదివరకు కూడా ఒకసారి 2017 నుంచి 2021 వరకు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఒకసారి పదవీ బాధ్యతల్ని స్వీకరించడం జరిగింది. వాషింగ్టన్ DC క్యాపిటల్ హిల్ భవనంలో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. తమ కుటుంబ బైబిల్ను 1861లో అమెరికా అధ్యక్షుడిగా అబ్రహం లింకన్ ప్రమాణం చేసినప్పటి బైబిల్ని చేత పట్టుకొని ఆయన దీనిని పూర్తి చేశాడు. అనంతరం ఆయన దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏం చెప్పాడనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. ఇకపై అమెరికా అన్ని రంగాల్లో వర్ధిల్లుతుందని, ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ గౌరవం పెరుగుతుందని,
ఎవరు తమను అలుసుగా తీసుకోరని, అందరికీ అమెరికా అంటే అసూయ పుడుతుందని అనేక విషయాల్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే వలసవాదులు ఉన్నారో వారందరిపైన ఉక్కుపాదం మోపుతారని కూడా తెలియటం జరిగింది. సో ఇది న్యూస్ ఐటమ్. ఈ న్యూస్ ఐటమ్ నుండి పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న వారు ఎటువంటి అంశాలని తెలుసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ పరిశీలిద్దాం. డొనాల్డ్ ట్రంప్ 47వ అధ్యక్షుడిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. ఇది ఫస్ట్ పాయింట్. డొనాల్డ్ ట్రంప్ 47వ అమెరికా అధ్యక్షుడిగా 20 జనవరి నాడు పదవీ ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. ఈ డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందినవాడు. మీరు అమెరికా రాజకీయ వ్యవస్థ చూసినట్లయితే అటు డెమోక్రటిక్ పార్టీ, ఇటు రిపబ్లిక్ పార్టీ ఉంటాయి. అయితే ఈ డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి, అంటే ఇందాక నేను ప్రస్తావించినట్టుగా అతను 2017 నుండి 2021 వరకు ఒకసారి అమెరికా అధ్యక్షుడిగా పదవిని చేపట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 2025లో, అంటే గత నవంబర్లో 2024 నవంబర్లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల ఫలితాల ఆధారంగానే రెండవసారి కూడా డొనాల్డ్ ట్రంప్ పదవిని చేపట్టడం జరిగింది. నవంబర్ 2024 అమెరికాలో జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కమలా హారిస్ను ఓడించటం జరిగింది. అంటే డొనాల్డ్ ట్రంప్కి ప్రత్యర్థిగా నిల్చున్నది ఎవరంటే కనుక డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి కమలా హారిస్. అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే ఉపాధ్యక్షురాలిగా పనిచేసిందో ఆవిడ కమలా హారిస్. ఈ కమలా హారిస్ని ఈ నవంబర్ 2024లో జరిగిన ఎన్నికల్లో ఆమెను ఓడించి అతను ఇప్పుడు ప్రెసిడెంట్ పగ్గాలను చేపట్టడం జరిగింది. అయితే మీకు పోటీ ప్రశ్నల్లో కూడా ఎవరు ప్రత్యర్థి అభ్యర్థి అనే అవకాశం ఉంది. అటువంటి సమయంలో ఈ కమలా హారిస్ అనే ఆన్సర్ని మనం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. అదేవిధంగా జస్టిస్ జాన్ రాబర్ట్, ఇతను అమెరికాకు చెందినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. జస్టిస్ జాన్ రాబర్ట్ అనే వ్యక్తి అమెరికా సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి. అతని ఎందుకు ప్రస్తావించాలి అంటే కనుక ఈ జస్టిస్ జాన్ రాబర్ట్ అనే వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ ద్వారా పదవీ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అదే మన దేశంలో ప్రధానమంత్రి గనక ఎంపికైతే గనక మనకి రాష్ట్రపతి చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. కానీ ఇక్కడ అమెరికాలోనైతే గనక వారి యొక్క సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ద్వారా డొనాల్డ్ ట్రంప్ చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అయితే మొత్తం న్యూస్ ఐటంలో మనకు కావాల్సింది ఏంటంటే మీరు ఒక 5 నుండి 6 పాయింట్లు కనుక తెలుసుకోగలిగినట్లయితే అవి మీకు పోటీ పరీక్షలకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అది కరెంట్ అఫైర్స్ కావచ్చు, పాలిటీ కావచ్చు, లేకుంటే గవర్నెన్స్ కావచ్చు. ఇలాంటి అంశాలన్నీ కూడా తెలిసినట్టే ఉంటాయి తప్ప పరీక్షా కేంద్రాలకు వెళ్ళాక చాలామంది అభ్యర్థులు ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్కి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైతే న్యూస్ పేపర్ చదువుతున్నారో ఆ న్యూస్ పేపర్లో నుండి అసలు మొత్తం సమాచారంలో పోటీ పరీక్షలకు ఎటువంటి ఐటమ్స్ నాకు యూస్ఫుల్గా ఉంటాయి, అందులో నుండి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని వారు తీసుకొని ఒక నోట్స్ రాసుకొని ప్రిపేర్ అయ్యి మళ్ళీ మాటి మాటికి రివిజన్ చేసినట్లయితే తప్పకుండా వాళ్ళకి బ్రెయిన్లో అది రిజిస్టర్డ్ అయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి రిజిస్టర్డ్ అయిందంటే కనుక వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సమయం కూడా సేవ్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా కరెక్ట్ క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటుంది. ఇక
ఈ న్యూస్ ఐటమ్ నుండి ఇంకేం విషయాలు తెలుసుకోవాలనే విషయాన్ని ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, 5 మంత్ర కెరీర్ పాయింట్ ద్వారా రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో, కాలేజెస్లో, స్కూల్స్లో మేము కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అకాడమిక్ ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్, కాంపిటేటివ్ ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్. స్టూడెంట్స్ షుడ్ అవేర్ ఎట్ యంగ్ ఏజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ academic education and competitive examinations. Till today, currently, many of the students who completed graduation, post-graduation, professional courses are just roaming on the roads without any employment. దీనికి తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే కనుక చాలా ఎర్లీ స్టేజీలో అసలు స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలో చదివే చదువులేమిటి, ఒక కాంపిటేటివ్ చదువు ఏమిటో అనేది వ్యత్యాసం తెలవకుండా చదవటం వల్ల ఈరోజు లక్షల మంది నిరుద్యోగులు ఎటువంటి ఉపాధి లేకుండా నిరుత్సాహానికి గురవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని 5 మంత్ర కెరీర్ పాయింట్ ద్వారా మేము రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో, డిగ్రీ కళాశాలలో, జూనియర్ కళాశాలలో, అంతేకాకుండా హై స్కూళ్ళల్లో కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ అవగాహన కార్యక్రమం మీ ఊర్లో ఉన్నటువంటి మీ స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, యూనివర్సిటీలో కావాలి అంటే కనుక తప్పకుండా మీరు 707-501-9931. అగైన్ ఐ రిపీట్ ద నంబర్ 707-501-9931. ఈ నంబర్కి ఫోన్ చేసినట్లయితే మీ యొక్క కళాశాలలోనే, మీ యొక్క విద్యా సంస్థల్లోనే ఈ మ్యాసివ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాం. దాంట్లో విద్యార్థులకు ఎటువంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలి, ఎటువంటి సిలబస్ని వాళ్ళు చూస్ చేసుకోవాలి, ఎటువంటి పాఠ్యపుస్తకాలను చదవాలి, ఎటువంటి రెఫరెన్స్ మెటీరియల్ చదవాలి, ఏ విధంగా మధ్య మధ్యలో వాళ్ళు నిరుత్సాహపడుతుంటారు, దాన్ని ఏ విధంగా వాళ్ళు అధిగమించాలి, ఏ విధంగా పోటీ పరీక్షలకు ప్రణాళిక వేసుకోవాలనే అంశాలని డీటెయిల్డ్గా మా స్పీకర్స్ వచ్చి డిస్కస్ చేసే అవకాశం ఉంది. కావున మీ విద్యా సంస్థలో కనుక ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కనుక చేపట్టాలనుకుంటే కనుక మీరు తప్పకుండా ఫోన్ చేయాల్సిన నంబర్ 707-501-9931. ఇక మరొకసారి ఈ న్యూస్ ఐటమ్ నుండి మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే కనుక అమెరికా ఉపాధ్యక్షుడిగా చాలాసార్లు మన అభ్యర్థులంతా కూడా అధ్యక్షుడి మీద పోటీ కాన్సన్ట్రేషన్ పెడతారు, కానీ ఉపాధ్యక్షుడి గురించి పెద్దగా చదవడం కానీ లేకుంటే రిజిస్టర్ చేసుకోవడంలో కొంచెం ఇబ్బంది పడుతుంటారు. కానీ మనం ఈ న్యూస్ ఐటమ్ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడి వ్యాన్స్ పదవీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. జేడి వ్యాన్స్ అనే వ్యక్తి, అతను కూడా రిపబ్లికన్ పార్టీకి చెందినవాడే. అతడు ఉపాధ్యక్షుడిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. జేడి వ్యాన్స్ అమెరికాకి 50వ ఉపాధ్యక్షుడు. అధ్యక్షుడైతే 47వ అధ్యక్షుడు, కానీ జేడి వ్యాన్స్ అయితే కనుక 50వ ఉపాధ్యక్షుడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఇది పోటీ పరీక్షల్లో రాకపోవచ్చు, కాకపోతే కొంత మన తెలుగు వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ జేడి వ్యాన్స్ ఎవరైతే ఉపాధ్యక్షుడు ఉన్నాడో అతని యొక్క సతీమణి ఉషా వ్యాన్స్. ఈ ఉషా వ్యాన్స్ గారి తల్లిదండ్రులు మన ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాకి చెందినవారు. అంటే ఇతను మన తెలుగు సంతతికి చెందిన ఆవిడ్ని అతను వివాహం చేసుకోవడం జరిగింది. ఇతడు జేడి వ్యాన్స్ ప్రస్తుతం ఎంపికైనటువంటి మన ఉపాధ్యక్షుడి గారి సతీమణి ఉషా వ్యాన్స్. వీరి యొక్క తల్లిదండ్రులు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు అటెండ్ అయ్యారని మనం పత్రికలో రాశారు. కాకపోతే మీకు 6 నెలల తర్వాత వచ్చే ఒక పోటీ పరీక్షలో డొనాల్డ్ ట్రంప్ యొక్క పదవీ ప్రమాణ స్వీకారానికి భారతదేశం నుంచి ఎవరు హాజరయ్యారు అనే ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు మీరు ఎలా తెలుసుకోవాలి? భారతదేశం నుండి ప్రధాని ప్రత్యేక దూతగా
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ హాజరయ్యారు. మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ గారు ప్రధాని యొక్క ప్రత్యేక దూతగా, అంటే మన ప్రధానమంత్రి యొక్క ప్రత్యేక దూతగా భారతదేశం నుండి ఆ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావటం జరిగింది. మిత్రులారా, 5 మంత్ర కెరీర్ పాయింట్ మీకు అనేక వినూత్న కార్యక్రమాలతోటి మీరు ఉద్యోగాన్ని సంపాదించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంది. గత 4 సంవత్సరాలుగా ఎంతో మందికి ఆఫ్లైన్ ద్వారా, ఆన్లైన్ ద్వారా, లేకపోతే వివిధ పరీక్షల ద్వారా, టెస్ట్ సిరీస్ ద్వారా మీరు పరీక్షల్లో విజయం సాధించే విధంగా తోడ్పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా 5 మంత్ర కెరీర్ పాయింట్ యొక్క యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే రోజుల్లో ఇంకా వినూత్నంగా, అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పల్లె నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాన్ని కల్పించే విధంగా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీరు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు అప్డేటెడ్ వీడియోస్ అన్నీ వస్తాయి. 5 మంత్ర కెరీర్ పాయింట్ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అదేవిధంగా డిఎస్సి ఇలాంటి అనేక పోటీ పరీక్షలకి మేము ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో వీడియోస్ రూపొందించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇన్స్టిట్యూట్లో కూడా ఆఫ్లైన్ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. అదే కాకుండా వారం వారం టెస్ట్ సిరీస్ ద్వారా, ఎందుకంటే ప్రాక్టీస్ ఈజ్ మస్ట్, ప్రాక్టీస్ ఈజ్ మస్ట్ అనే దృష్టిలో ఎవరైతే వారంలో జరిగినటువంటి తరగతులన్నింటినీ కూడా టెస్ట్ సిరీస్ ద్వారా పరీక్షలను నిర్వహించి వారి యొక్క స్కోరింగ్ని వాళ్ళు తెలుసుకునే విధంగా చూడటం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా డోంట్ ఫర్గెట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీకు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ప్లీజ్ డౌన్లోడ్ 5 మంత్ర యాప్ ఫ్రమ్ గూగుల్ ప్లే. ఎందుకంటే a lot of content is available. If you see the content, if you see the faculty, you would be able to understand how 5 Mantra is making efforts in achieving your goals. So please, my dear friends, for free content, for other lectures, download our app, that is 5 Mantra app. This is on Google Play. So I request you, all the competitive aspirants, please download this app and achieve your goal. Thank you so much for today, and we will be coming with one more news item tomorrow. Thank you so much.